నవమాసాలు మోసిన కొడుకు ఎటు వెళ్ళాడో, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేడో కూడా తెలియక ఓ తల్లి తల్లడిల్లుతోంది. 2 నెలలుగా ఊరు వాడ గాలిస్తూ కొడుకు ఆచూకీ కోసం ముక్కోటి దేవతలను వేడుకుంటోంది. చివరకు శుక్రవారం రాజంపేట మండల పరిషత్ కార్యాలయంలో తన కుమార్తె రాజేశ్వరితో కలిసి పాత్రికేయులను సంప్రదించి తన వేదనను వినిపించింది. పొలంపేట మండలం వత్తులూరు వడ్డిపల్లికి చెందిన ఏరుకాల్వ సిద్ధయ్య రామలమ్మకు పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు. అతనికి 5 ఏళ్ల క్రితం చిట్వేలి మండలం గాంధీనగర్ వడ్డిపల్లికి చెందిన రేవతితో వివాహం జరిపించారు. అయితే వివాహం అయినప్పటికీ కొడుకు కోడలి మధ్య తరచూ గొడవలు జరిగేవని పాత్రికేయులతో మాట్లాడుతూ వెంకటేశ్వర్లు తల్లి రామలమ్మ తెలియజేశారు. పెళ్లైన 2 నెలలకు తన కుమారుడు వెంకటేశ్వర్లు జీవనోపాధి నిమిత్తం కువైట్కు వెళ్లాడని, వివాహానికి ముందు కోడలు రేవతి కూడా కువైట్ దేశంలోనే ఉండి వచ్చిందని తెలిపారు. కుమారుడు కువైట్ వెళ్లినప్పటి నుంచి వారి మధ్య సమస్యలు ఎక్కువయ్యాయని అన్నారు. 2 నెలల క్రితం కువైట్ నుంచి వచ్చిన తన కుమారుడు వెంకటేశ్వర్లు తిరిగి కువైట్ దేశానికి వెళ్లేందుకు తన కోడలు రేవతి విమాన టికెట్ బుక్ చేసి మరలా తానే తన సోదరుడితో కలిసి బెదిరించి పత్తాక లాక్కొని బెదిరించి తన కుమారుడిని అత్తగారింటికి తీసుకువెళ్లారన్నారు. వెళ్లిన రోజే తన భార్య మామ తనను కొట్టి వేధించినట్లు తన కుమారుడు తెలిపారన్నారు. ఆ రోజు నుంచి కనబడకుండా అదృశ్యమయ్యాడని ఆవేదన చెందారు. ఈ విషయమై ఆగస్టు 27న చిట్వేలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. అటు పోలీసులకు గానీ తమకు గానీ తమ కుమారుడు ఆచూకీ ఇప్పటివరకు లభ్యం కాలేదని కన్నీటి పర్యంతమయ్యారు. తన కోడలు అత్త మామ తమ పుట్టింటికి తీసుకువెళ్లి తన కుమారుడిని ఏదైనా చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ దిశగా విచారణ చేపట్టాలని కోరారు. మాది వత్తలూరు వడ్డిపల్లి ఏరుకాళ్ళ రాములమ్మను మా భర్త సిద్ధయ్య, నా కొడుకు పేరు వెంకటేశ్వర్లు. చిట్టువేలి నా గాంధీనగరం వడ్డిపల్లిలో పెళ్లి చేసినాము కొడుక్కి. అక్కడ పెళ్ళి అయిన తర్వాత పోయినాడు కువైట్కి. ఆమెకి గర్భం అయిపోయింది. కోడలు రేవతి, వాళ్ళ అవ్వ ఆదమ్మ, వాళ్ళ తమ్ముడు వంశీ, వాళ్ళ నాయనకు సంబంధం లేదనింది ఆ రోజు పెళ్లి చేసే రోజు. మళ్ళీ ఇప్పుడు పెళ్ళి అయినాక బిడ్డలు 2 పుట్టినాక వచ్చినాడు 4వ నెలలో వచ్చి మళ్ళీ పోయినాడు. మళ్ళీ పోయేటప్పటికి నాకు పాస్పోర్ట్ ఇవ్వలేదు. అక్కడ ఈకన్నా స్టేషన్కి వేసింది, ఈకన్నా స్టేషన్కి వేసింది. వాళ్ళు ఒప్పచెప్పినారు. ఇంటికి వచ్చి నా కొడుకుది పాస్పోర్ట్ ఈయన పావద్దు అని తిరుక్కునింది. అప్పు ఉన్నది తీర్చుకొని నీకు ఇచ్చేస్తాము అని చెప్పినాము. ఎంతైనా నీ సేదనమే అని చెప్పినాము. నేను కూడా అప్పులు చేసినవన్నీ చెప్పినాను. అక్కడ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఒప్పించి పంపి నీకు డబ్బులు ఎట్టొచ్చాయి అంటే ఒప్పుకొని వచ్చింది. వచ్చి 7వ నెలలో 8వ తేదీకి టికెట్ ఓకే చేసింది. 30,000 లెక్క తెస్తే సంతకం చేసింది. చేసి మళ్ళా పావద్దని బతాకొని వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి కొట్టి ఇంట్లో రద్దు చేసింది ఊరి మీద, మా ఇంటికాడనే. మళ్ళీ వాడు పోయేసినాడు, కోయటికి పోయినాడు అక్కడ చేపించుకుందామని. వాని అక్కడ ఉన్ని కన్నా మళ్ళా ఎట్టనా మందులు పెట్టి నిన్ను ఇంటికి తీసుకుపోయా 4వ నెలలో. వాని తరుముకొని మళ్ళా ఇంటికి వచ్చినాక ఇప్పుడు తీసుకుపోయి చేతిలో చెయ్యి కలిపి వాళ్ళ నాయన వాళ్ళ పెద్దమ్మ రుప్పినమ్మ ఇందరమ్మ, వాళ్ళ అమ్మ పేరు రుప్పినమ్మ, వాళ్ళ తమ్ముడు ఏడ కనపడినా చంపేస్తానన్నాడు. వచ్చి ఇంట్లో రద్దు చేసిపోయి ఇప్పుడు వచ్చినాడని పాకనేతలకు మంచితనంగా తీసుకుపోయి చేతిలో చేసి కొడుకును 12వ తేదీన తీసుకొని పోయింది. 8వ నెలలో 12వ తేదీన తీసుకొని పోయి 22వ తేదీన వాళ్ళ ఆయన వచ్చి నీ బిడ్డ కాదు మా బిడ్డమ్మ, నీ బిడ్డకి ఏం కాదు అని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు వచ్చినారు. వచ్చితే నేనేమన్నాను, పాపను తీసుకురావాలి కదా అంటే పాపకు పచ్చరికలు కనాను, నేను బతాక బిరుకోకపోతే మళ్ళీ మీరు పోయినావు, అవసరం లేదు నువ్వు, నేను నేను తీసుకొని పోయింది సార్. ఏం చేయలేదు, ఏం చేసిందో నాకు అర్థం కాలేదు. నేను పానమ్మ అన్నాడు కొడుకు. కలుసుకొని 2 రోజులు పెట్టుకొని పంపించానని చేతిలో చేయగలిపినాడు. కొడుకుని తీసుకొని పోయి ఏమి చేసినారో తెలియలేదు. ఆదివారం మాట్లాడినాడు, 25కు 6కు తెలీదు. 7వ తేదీన లేకుండా పోయినాడు. కొడుకు కనపడలే, వచ్చామన్నామంతే. కొడుకుని ఏమి చేసింది నాకు అర్థం కాలే. కొడుకు లేదు, నేను బతకలేను. అక్కడ వాళ్ళ నాయన కాడ నిలిచిపోయి పడిపోయినాడు. ఆ కొడుకు ఎక్కడున్నాడు ఎదుగులే ఆడికొచ్చి వెంటనే కొడుకు నాకు తెలియదు అన్నది. పోలీస్ స్టేషన్లో 27వ తేదీన కేసు పెట్టినాను. అక్కడ
శాసనం అన్నారు వాళ్ళు, శాసనం అనే తిరుగుతున్నారు. ఏం చేస్తున్నారో నాకు తెలియదు సార్. నేను పోయి అడుగుతానే ఉన్నాను, నాకు తెలియదు. మీరే ఎక్కడన్నా ఉన్నారా అని మమ్మల్ని బాధించినారు. మాకు తెలియదు. మా బిడ్డను మేము చేసుకొని నేను తిరగని అవసరమా? నా బిడ్డను, నా కొడుకుని ఏం చేసింది? మీ ఇంటికాడనే ఉన్నాడు అంటున్నది రేవతి. ఆమెను ఏమి చెప్పి శిక్షిస్తారో ఏం చేస్తారో. నా కొడుకు నాకు కావాలా. వెంకటేశ్వర్లు సార్, మాది రాయచోటి దుద్దాలు సార్. మేము మా అమ్మకు తెలియకన్నా తొడుకోమయ్యారు. పానం బాగాలేదు పిల్లకు, చూపించుకొని వచ్చాము. మళ్ళీ 2 రోజులు పెట్టుకొని వచ్చామని మా వదిన, వాళ్ళ పెద్దమ్మ, ఆమె రేవతి ముగ్గురు వచ్చి తొడుకోమయ్యారు సార్. తొడుకోమిన తర్వాత మా అమ్మకు చెప్పి మంచితనంగా తొడుకోమయ్యారు. తొడుకోమింది మటుకు మాకు తెలియదు. ఆ రోజు నైట్ అక్కడ కొట్టినారంట. కొట్టిన తర్వాత మాకు తెలిసింది. మా అన్న ఫోన్ చేశాడు మాకు. చేసిన తర్వాత మా అమ్మను పంపించినాము. శుక్రవారం రోజు మా అమ్మ పోయింది. పంపిండి మా బిడ్డను ఎందుకు కొట్టినావు అని వాళ్ళ నాన్నని అడిగింది, మా వదిన వాళ్ళ నాయన్ని. అక్క నేనేం అనలేదు అని అబద్ధాలు చెప్పినాడు. ఆ రోజు పంపించకుండా ఉండలేక ఆ రోజు నైట్ నిలబడింది ఆడే శుక్రవారం రోజు. శనివారం రోజు మళ్ళీ బయలుదేరి హాస్పిటల్కి పోతున్నాం తొడుకొని అని అనింది. నేను వచ్చాను నా బిడ్డను చూపించుకున్నాను అని మా అమ్మ చెప్పింది. మా అమ్మ చెప్తే నువ్వు వద్దు, నా మూడికి నేను చూపించుకుంటాను అని కడపకు పోయి చూపించుకుంటానని చెప్పి తొడుకోపోయింది. ఆ రోజు నేను రాయచోటుకు వచ్చినాను మా అన్నం చూసిపోదామని. నేను ఆడే రాజంపేటలోనే కూర్చోండి, అన్న మేము వచ్చినా ఉన్నా అంటే నేను హాస్పిటల్లో చూపించుకొని వచ్చాము ఉండు మా ఆడే అంటే, తర్వాత ఆమె ఇక్కడ రాజంపేటకి నేను రాలేదు, ఇటు పోతున్నాను చిట్టువేలకి అని చెప్పింది. చిట్టువేలకి అని చెప్పి నాగారం తొడుకోపోయింది. నాగారం తొడుకొని అక్కడ ఏం చేసిందో మళ్ళీ వచ్చింది చిట్టువేలకి వచ్చిన తర్వాత ఆదివారం సాయంత్రం రోజు 6 గంటలప్పుడు మా అన్న ఫోన్ చేసినాడు ఆమె సెల్లుతోనే. ఆమె సెల్లుతో ఫోన్ చేసిన తర్వాత ఏమన్నా అంటే, నన్ను ఈ మాదిరి కొడుతున్నారమ్మా, బాధ పెడుతున్నారు, నన్ను ఎవరినో ఒకరిని రమ్మన్నా తొడుకొని పోతానంటే, అయితే అమ్మ వచ్చినప్పుడు రాలేదంటే నన్ను పంపిల్లమ్మా అన్నాడు. ఏడ్చినాడు ఆ రోజు. సరేలేని బావ వచ్చాడులే పొద్దున్నే అని మేము చెప్పినాము. పొద్దున్నే మా బావ రాకతలకని మీ ఇంటికి వచ్చేసినాడని అబద్ధాలు చెప్పింది సార్ ఆమె. మా ఇంటికి అయితే మా అన్న రావడం లేదు. ఆ రోజు పొద్దున్నే మేము వచ్చిందాక కూడా మా అన్నకు ఉన్నీళ్ళ. ఆ నైట్ ఏం జరిగిందో తెలియదు, రచ్చ జరిగిందని ఆ ఊర్లో అంటున్నారు. ఆ రచ్చలో ఏం జరిగిందో మనకైతే తెలియదు. పొద్దున్నే మీ ఇంటికి వచ్చారని అబద్ధాలు చెప్పినారు. మేము పోయినాం. మరుసటి రోజు మా పెద్ద మనుషులు మేము అంతా 15 మంది పోయినాం. ఆ ఊర్లో 5 అంతా మలుకున్నారు. మీ ఇంటికే వచ్చినారు, మీ ఇంటికానే ఉన్నారు, అబద్ధాలన్నీ చెప్తున్నారు సార్. అక్కడ ఏం జరిగిందో మా అన్నని ఏం చేసినారో తెలీదు. కంప్లైంట్ ఇచ్చినా కానీ వాళ్ళు సూచనాము పెడుతున్నామా మీ పని మీదే ఉన్నాం అంటున్నారు. కానీ అది అక్కడి నుంచి మాకు ఏ సమాచారం తెలియడం లేదు సార్. దయచేసి మా అన్న ఏడున్నాడో ఎతికిలాడి తీసుకురమ్మని మేము అడుగుతున్నాం సార్. మా అన్న ఏడున్నే పిలుచుకురావాలి.